లేవు మనోడు ఒక్కడి కోసం కాదు కదా, ఊరంతా బాగుపడుతుంది అంటే గవర్నమెంట్ జల్దీనే పర్మిషన్ ఇస్తుంది. ఇన్ని రోజులు కోతులు కూడా ఊరాస్తా అనుకున్నాం, ఇవాళ వాడాస్తా అంటుండ్రు. ఎట్లా జీర్ణించుకోవాలా? మావా ఇది గాని షురూ అయితే ఇంట్లో మన పిల్లని వదిలేసి దుబాయ్లు మస్కట్లు పోయే పని ఉండదుగా. ఇప్పుడు ఇట్లనే ఊరిస్తారా? ఏరు దాటినాక తెడ్డు తగలబెడితే ఎవరిని అడిగేది? ఈ ముసుగులో గుద్దులాట ఎందుకురా సాయిలు? నీ మనసులో ఏముందో కొల్ల చెప్పు. చెప్తా, నాకేంది భయం? ఊరు కూడా హక్కుంటుంది, బాగా ఉంటుంది. ఇప్పుడేమో మాట అనుకుంటే నమ్ముకుంటుంది. అయితే ఇప్పుడు ఏమంటావురా మరి? పెద్దోళ్ళు మీరే డిసైడ్ చేయాలా. సరే నేను చెప్తా ఇనుర్రి. ఆ గుట్ట మీద వచ్చే ఆదాయంలో 5% ఊరికి ఇవ్వాలని నేను తీర్మానం చేస్తానా. రేపు పొద్దుగాల ఏమనైతే నాది జిమ్మదారి. ఈ తీర్మానం ఒప్పుకునే వాళ్ళందరూ చేతులు ఎత్తు. ఏందన్నా బంగారు గుట్టను చిల్లర పైసలు ఇచ్చి పెట్టినావు? అది బీడు భూమస్ ఉంటుందిరా. దాన్ని సాఫ్ సఫాయి చేసి ఆడు దుక్కి దున్ని పంట పండిస్తారంట. పండించని టైంకి పోయి మనం కోసుకుందాం. ఆడి ముచ్చట తిడుతుంది, మనకి చాకరీ తగ్గుద్ది. అన్నా నువ్వు తోపే.